హాయ్ వ్యూవర్స్, మనకు కొన్ని అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా సినిమా భాషలో చెప్పుకోవాలి, లేదా ఒక కథలాగా చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పబోయేది సినిమాలో డైలాగ్ లాగా చెప్పుకోవచ్చు. సీను గారు మీ నాన్నగారు బాగున్నారన్నదానికి, సీను గారు మీ అమ్మమ్మగుడు బాగున్నాడన్నదానికి చాలా తేడా ఉంది. బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నట్టు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు వచ్చిన నీళ్లు, మరి ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం వచ్చిన నీళ్లు, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గానికి వచ్చిన నీళ్ళ, సెట్ చేసిన నీళ్ళ, కనిపించిన నీళ్ళ, రెండు కూడా తేడా ఉందా? తేడా ఉంటున్నాయండి బాబా. అసలు నాకలో కనుక్కున్న తేడా అంటారా? అదే ఈరోజు హంద్రీ నివాస్ సుజల స్రవంతి ద్వారా గాలేరు నగర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడైతే నదుల నుంచి కాలువలు అనేవి ఉన్నాయో ఆ కాలువ నుంచి ఫీడర్ కాలువలు ఏవైతే ఉన్నాయో వీటిని మరలా చెరువులకు లింక్ చేస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు రాయలసీమ రతనాల సీమగా మారబోతూ ఉంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు. ఆనాడు జలయజ్ఞం అనే పేరు చెప్పి వైఎస్ రాష్ట్ర ధనయజ్ఞంగా మారిస్తే ఆయన కొడుకు వచ్చేసి మొత్తం ఎక్కడెక్కడ గ్రీన్ మ్యాట్లు, సెట్టింగ్లు, హడావుళ్ళు, అదొకటి భజన బ్యాచ్, పేటీఎం బ్యాచ్. అరే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడెరా బాబు కుప్పంలో నీళ్ళు వదిలేడరా అని చెప్పగానే అవునా అని చెప్పేసి వస్తే ఏడా ఆ పెట్టిన గేట్లు వచ్చేసేమో సెట్టింగు లారీలో పట్టుకు టిప్పర్లో, ఆ తర్వాత నీళ్ళు ఏదో ఉన్నాయి కదా అని చూస్తే యాడ్ నీళ్ళు మొత్తం జనాలు ఆడ కూర్చున్నారు, ఏ నీళ్ళు ఎక్కడ అని చెప్పేసి. అంతేందుకంటే బాబు అసలు మొన్న ఆంధ్రాలో జగన్మోహన్ హయాంలో కొన్ని ప్రాజెక్టులు అయితే అయిపోయినని చెప్పేసి ప్రారంభోత్సవాలు చేసుకుంటూ పోయాడు. మొన్నటిగా మొన్న బడ్జెట్లో వచ్చేసి ఐ థింక్ వెలుగొండ అనుకుంటా, బడ్జెట్లో వచ్చేసి కొన్ని కేటాయింపులు అయితే సరిగా లేవని చెప్పేసి మరలా వాళ్ళు అడిగితే అప్పుడు టీడీపీలు క్వశ్చన్ చేశారు, ఏది బాబు ఒకసారి మళ్ళీ అడుగు అని. డబ్బులు అడిగాడు, ఇదిగో 800 కోట్లు కేటాయించారు ఏంటి, ఇంకా కావాలి కదా అని. ఏ ప్రాజెక్టుకు బాబు అన్నారు, పలానా ప్రాజెక్టు. అదేంటి ఆ ప్రాజెక్ట్ అయిపోయింది కదా, మేవుడు ప్రారంభోత్సవం కూడా చేశాడు కదంటే సౌండ్ లేదు ఇంకేలా. సో ఇలా చెప్పుకుంటూ పోతే నాకు ఇప్పటికి కూడా సిగ్గేస్తూ ఉండిద్దండి. 39% మంది ఆ వైసీపీకి ఆ జగన్మోహన్కి ఓట్లేసింది ఎవరా అని చెప్పేసి. నిన్న ఆంధ్రప్రదేశ్లో ఏ నదిలో ఎన్నెన్నో నీళ్ళు ఉండేది మొత్తం చూసుకుంటూ ఉంటే వంశధార నాగవలి కానీ, ఆ తర్వాత మెయిన్ నది అనుకున్నప్పుడు వచ్చేసి గోదావరి కానీ, ఇక్కడ చూస్తే కృష్ణానది కానీ, ఆ తర్వాత చూసుకున్నప్పుడు తుంగభద్ర కానీ, పెననది కానీ, ఇలా మొత్తం క్రాస్ చేస్తూ పోతూ ఉంటే నదుల నిండా పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. అయితే మధ్యలో బ్యారేజీలు నిండాలా, రిజర్వాయర్లు నిండాలా, అండ్ పోతిరెడ్డిపాడు హెడ్రిగలేటర్ ద్వారా నీళ్ళు ఆల్రెడీ వదులుతూనే ఉన్నారు. దట్ మీన్స్ శ్రీశైలం బ్యాక్ వాటర్ అన్నట్టు. వీటితో ముందు ఏం చేయాలి, ఎక్కడికక్కడ ముందు రిజర్వాయర్లు నింపేయాలి, చెరువులు నింపేయాలి. ఇలా చూస్తూ ఉన్నప్పుడు చాలా చోట్ల భయంకరమైన పూడికి పనులు ఉండిపోయాయి. మెయిన్ కెనాల్ నుంచి ఫీడర్ కాలువలు అంటారు, కాలువలు మొత్తం ఇదేనా ఆయనే మొత్తం పూడికలు ఉండిపోయినాయి, తీయాలి. 1 year వీళ్ళు చేయగలుగున్నారు, ఇంకా మరికొన్ని చేయాల్సి ఉంది. ఇప్పుడు ప్రాపర్ వేలో ఆ నీళ్ళు కనుక యూటిలైజ్ చేసుకుంటే ఇక సస్యశ్యామల రాయలసీమ. మరొక భగీరథుడు అనుకోవచ్చు. భగీరథుడు మీకు తెలుసు కదా, దివి నుంచి గంగని భూమికి తీసుకొని వచ్చున్నాడు. ఎందుకు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వంశస్థులు, సగరులు, వారందరూ కూడా ఒక ఋషి మొత్తం బూడి చేసి పడేస్తాడు. దెన్ గంగనది ఆ బూడి నుంచి ప్రవహిస్తేనే వారికి స్వర్గం లభించింది అన్నట్టు. దట్ మీన్స్ పుణ్యగతులు లభిస్తాయి అన్నట్టు. మొత్తాన్ని తీసుకొస్తాడు. దేవలోకంలో ఉన్నటువంటి గంగని భూమిని తీసుకున్నట్టు అయ్యేది కాదు, తీసుకొస్తాడు. అది కూడా ఎలాగా? బోలుడైన ఆటంకాలు. ఒకేసారి భూమి మీద దిగితే ఇబ్బంది కదన్నప్పుడు శివుడు జటాజుటంలో బంధించిన తర్వాత మరలా నేల మీదకి వస్తున్న మూమెంట్లో వచ్చేసి జాహ్నవి, దట్ మీన్స్ జహ్ను మహర్షి ఉంటారు, ఆయన ఆశ్రమం ముంచెత్తినప్పుడు ఆయన తీసేసుకుంటాడు మరలా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా పెద్ద పెద్ద కథలే ఉన్నాయి గంగానదికి సంబంధించి. ఫైనల్లీ ఏంటి, ప్రశాంతంగా ఫైనల్లీ వాళ్ళ వంశస్థులు ఎవరైతే అకాల మరణం చెందున్నారో వాళ్ళ తర్వాత స్వర్గం లభించేలా చేస్తాడు మన భగీరథుడు. ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే, పాడి పంటలు బ్రహ్మాండంగా ఉండాలా, రైతులు సంతోషంగా ఉండాలా. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపురం అన్నారు, ఇప్పుడు మరలా చూపించాలి. ఎక్కడ? కోస్తా జిల్లాలు కాదు, రాయలసీమ కూడా. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో ఈ రాయలసీమ అన్నప్పుడు పుష్కలంగా నీరు ఉండేవి. ఎలా? లింక్ మొత్తం కెనాల్స్ ఉండేవి, కాలువలు, చెరువులు. ఇలా ఇప్పుడు అదే చేస్తున్నారు. మనకున్న సమాచారం మేరకు అప్రాక్సిమేట్లీ 1960 TMs సముద్రంలో కలిసాయి ఈ వర్షాకాలం మొదలైన తర్వాత. అంటే పోనీ ఈ వేసుకోండి,
ఓవరాల్గా ఈ ప్రాజెక్టుల దగ్గర నుంచి నీళ్లు వదిలేరు కదా కాలువలకి వాటికి, ఇది అంతా చూస్తే 310 టీఎంసీలు ఉంది. 1960 టీఎంసీలు ఎక్కడ సముద్రంలో కలిసి వాడుకునేంత 310 టీఎంసీలు అంటే ఇంకా కూడా బోల్డ్ అన్ని ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, రిజర్వాయర్లు నిర్మించవచ్చు, వాటిని నీళ్ళు స్టాక్ చేసుకోవచ్చు రానున్న రోజుల్లో. బట్ మొన్న రేవంత్ రెడ్డి చెప్పిన, చంద్రబాబు చెప్పిన ఇదే చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యల పరిష్కారం దొరికింది తప్ప ఒకరి మీద ఒకరిని నిందలు వేసుకుంటూ నీరుని అన్యాయంగా సముద్రంలోకి వదిలేసుకుంటా పోతే ఏం ఉపయోగం అని చెప్పేసి మాట్లాడుకున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు రాజకీయం చేసుకుంటా పోయారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటా పోయారు. దాని ఫైనల్లీ దానిని ఆపున్నారు పనకచర్లని. ఎందుకు? ప్రాపర్ వేలో మొత్తం కూడా సెంట్రల్ వాటర్ కమిషన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రాపర్గా డిపిఆర్ రెడీ చేసి ఇవ్వాలి, దానివల్ల తెలంగాణ నష్టం లేదని చెప్పగలగాలి. ఇవన్నీ ఉన్నాయి, అది కూడా నడుస్తూనే ఉంది. ఆల్రెడీ బొల్లాపల్లి వరకు వర్క్ నడుస్తూనే ఉంది. తర్వాత బొల్లాపల్లి నుంచి ఈ బనకచర్ల వరకు వర్క్ నడవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఐఎమ్ షూర్ అండి 2029 ఎన్నికలు వచ్చే నాటికి ఏపీలో అసలు వైసీపీ అంటే అడ్రస్ కూడా ఉండదని నాకు అనిపిస్తుంది. 2029 ఎన్నికలలో ఒకవేళ వైసీపీ ఉన్నా దాని నుంచి పోటీ చేయడానికి ఎవరు ఉండరామో అనిపిస్తుంది. ఒకవేళ చేసినా డిపాజిట్లు రావని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించున్నాడు. గ్రాఫిక్స్ కాదు, గ్రౌండ్ లెవెల్లో అద్భుతాలు చేస్తున్నాడు. ఈరోజు అసలు రాయలసీమ ప్రజలైతే ఆ కుప్పంలో కృష్ణానది జలాలు రాగానే ఆ నదీ జలాల్లో వారు తన్మయత్వం పొందారండి. అది చూసి నాకు అనిపించింది కదా, ఇది కదా పరిపాలన అంటే అనిపించింది. మీకేమనిపించింది? గతంలో జగన్మోహన్ పరిపాలనలో మొత్తం సెట్టింగ్ పెట్టి నీళ్ళు వదిలి హడావుడి చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సెట్టింగ్ లేదు, ఏకంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రైతులు ఆ నీళ్ళల్లో తడిసి ముద్దాయిలు చేస్తారు. ఈరోజు అంతా కూడా ఉత్సవాలు అన్నట్టు చేసుకుంటూ ఉన్నారు. ఓ రకంగా వినాయక చవితి ఇప్పుడు రాయలసీమలకి ఓ రకంగా అద్భుతమైన పండగ అన్నట్టు అనుకోవచ్చు.